హలో అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా రోజులైంది లైవ్ స్ట్రీమ్ చేసి కూడా. రేపటి నుంచి ఖచ్చితంగా 2 పూట్ల డైలీ లైవ్ స్ట్రీమ్స్ ఉంటవి. మార్నింగ్, ఈవినింగ్ లండన్ సెషన్ అండ్ న్యూయార్క్ సెషన్ 2 సెషన్స్ కూడా వస్తాం లైవ్ స్ట్రీమ్ కి. ఈ ఇయర్ లో వచ్చి ఫస్ట్ వీడియో ఇది, వీక్లీ అనాలిసిస్ వీడియో. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ లో వచ్చి గోల్డ్ సెల్లింగ్ లోనే ఉంది. లేదు అనుకుంటే కనుక ఒక బయింగ్ ట్రై చేద్దాం అంటే కనుక ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ దగ్గర నుంచి ఒక బయింగ్ అనేది ట్రై చేద్దాం. ఈ క్యాండిల్ దగ్గరికి ఏమైనా వస్తే ఇక్కడ నుంచి ఇక్కడున్న ఈ లెవెల్స్ వరకు ఇక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. ఈ యొక్క రెసిస్టెన్స్ ఇంతవరకు కూడాను ఒక బయింగ్ అనేది ట్రై చేద్దాము. ఓకేనా? లేదనుకుంటే ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ అనేది ఒకసారి ప్లాన్ చేద్దాము. లైవ్లో చూద్దాము. రేపు లైవ్ వస్తాను. ఒకవేళ లైవ్కి రాకముందే కనుక ఏమైనా తగిలితే ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ చేయండి. లేదనుకుంటే ఇక్కడ నుంచి ఒక బయింగ్ అనేది ఒకటి ప్లాన్ చేద్దాం. ఇది వచ్చేసి గోల్డ్ వ్యూ. తర్వాత వచ్చేసి బిట్ కాయిన్ అయితే సెల్లింగ్లోనే ఉంది డైలీలో. 4R కూడా ఆల్మోస్ట్ ఇప్పుడే బయింగ్ అయింది, పర్లేదు. ఆల్మోస్ట్ ఎక్కువ సైడ్ వేస్లో ఉంది. 1R లెవెల్స్ చూసినా సరే 1R కూడా బుల్లిష్లోనే ఉంది. అండ్ 15 మినిట్స్ కూడా బయింగ్లోనే ఉంది. ఓకే, ఎవరైనా ఈరోజు ట్రేడ్ చేద్దాం అనుకుంటే కనుక ఇక్కడ ఒక మంచి ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి ఒక బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది, 25 విప్స్ ఎస్ఎల్ తోటి అండ్ యాజ్ యూజువల్గా 100 విప్స్ టీపీ తోటి ఇట్లా ఉంటుంది. అది ఈ రోజుకి మాత్రమే. ఇది ఒక మంచి బయింగ్ లెవెల్ బిట్ కాయిన్లో. ఇక్కడ నుంచి ట్రై చేసేవాళ్ళు ఒకటి ట్రై చేయొచ్చు. అండ్ యూరో యూఎస్టీ ఇక్కడ నుంచి బయింగ్ ఏమైనా ట్రై చేద్దాం. లేదనుకుంటే రేపు లైవ్ స్ట్రీమ్లో ఒకసారి చూద్దాము బయింగ్ ఆర్ సెల్లింగ్ అన్నది. ఒకవేళ పైకి వస్తే కనుక ఈ పైకి ఎక్కడికైనా ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ పైకి వస్తే కనుక గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ అనేది ఒకటి ఏమైనా ప్లాన్ చేద్దాం. తర్వాత జీవీపీఎస్టీ సెల్లింగ్లోనే ఉంది ఆబ్వియస్గా. అండ్ ఇది కూడా మంచిగా సెల్లింగ్లోనే ఉంది కాబట్టి ఇదంతా ఒక మంచి సెల్లింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మంచిగా రెసిస్టెన్స్ ఏరియా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి ఏమైనా వస్తే కనుక ఇక్కడ నుంచి ఒకటి సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. సో జీవీపీఎస్టీలో కూడా ఆబ్వియస్గా ఒక సెల్లింగ్ అనేది ప్లాన్ చేద్దాం. ఇక్కడ నుంచి ఏమైనా పైకి వస్తే సేమ్ యూరో యూఎస్టీ, జీవీపీఎస్టీ రెండు కూడాను ఒకసారి సెల్లింగ్ అనేది ప్లాన్ చేద్దాము. తర్వాత వచ్చేసి యూఎస్టీజేపీ కూడా ఆబ్వియస్లీ బుల్లిష్లో ఉంది. యూఎస్టీజేపీ కూడా ఎవరైనా బై చేసే వాళ్ళు ఉంటే కనుక సో దీనిపైన బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రిట్రేస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక బయింగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. తర్వాత జీజే వచ్చేసి ఆబ్వియస్లీ బయింగ్లోనే ఉంది, కాకపోతే పూర్తిగా సైడ్ వేస్లో ఉంది. 4-5 డేస్ నుంచి ఒక 11 డేస్ అయింది మొత్తం సైడ్ వేస్లో ఉంది. పర్లేదు, రిట్రేస్ అవనివ్వండి. ఏదర్ పైకి కానీ పైకి బ్రేక్అవుట్ అయితే పైకి, కిందకి బ్రేక్అవుట్ అయితే కిందకి, ఈ రెండిట్లో ఒకటి ఎంటర్ అవుదాం జీజేలో. నెక్స్ట్ యూఎస్టీసీహెచ్ఎఫ్లో మంచిగానే పట్టుకున్నాం, కాదు ఇది ఎప్పుడో తీసుకుందాం, నవంబర్లో తీసుకున్నాం ట్రేడ్. సో ఓవరాల్గా వచ్చేసి 4R సెల్లింగ్లో ఉంది. డైలీ 4R అన్ని సెల్లింగ్లోనే ఉన్నాయి. 1R మాత్రం బుల్లిష్లో ఉంది అంతే. సో ఇది కూడా అంతే. ఏదర్ ఈ పైకి బ్రేక్అవుట్ అయితే పైకి ఎంట్రీ, లేదనుకుంటే ఈ కిందకి ఏమైనా బ్రేక్ అయితే ఈ కిందకి ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుందాం. పైకి బ్రేక్అవుట్ అయితే పైకి, కిందకి బ్రేక్అవుట్ అయితే కిందకి, ఈ రెండిట్లో ఒకటి ప్లాన్ చేద్దాం. లైవ్లో చూద్దాం. అండ్ మోస్ట్లీ ఇంతే లెవెల్స్ వచ్చేసి ఇంక వేరే పేర్స్లో ఏమి ఇవ్వను. అండ్ లాస్ట్లో యుఎస్ ఆయిల్ వచ్చేసి బేరిష్లో ఉంది. డైలీ 4R అన్నీ కూడాను డైలీ బేరిష్. 4R బుల్లిష్ అయ్యి మళ్ళీ బేరిష్ అవుతుంది. అండ్ 1R వచ్చేసి 1R కూడా బేరిష్లోనే ఉంది. ఇక్కడ నుంచి ఏమైనా సెల్లింగ్ అనేది ఒకటి ప్లాన్ చేద్దాము. ఒకవేళ పైకి వస్తే ఇక్కడ నుంచి యుఎస్ ఆయిల్ ఒక సెల్లింగ్ అనేది ప్లాన్ చేద్దాము. మోస్ట్లీ ఇంకా లెవెల్స్ అన్నీ వచ్చేసి ఇంతే. గోల్డ్ బయింగ్, బిట్ కాయిన్ ఇదేమి ఇప్పుడు దొరికితే ఇక్కడ నుంచి ఒక బయింగ్ అనేది ప్లాన్ చేసుకుందాము. ఓకేనా? ఇవన్నీ ఇక్కడ నుంచి ఒక బయింగ్. కాకపోతే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ మీద ఎంటర్ అవ్వండి. బిట్ కాయిన్లో వచ్చేసి బిట్ కాయిన్ అయితే కనుక మంచిగా ఒక గ్రీన్ క్యాండిల్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ఏమైనా ట్రై చేయండి. లేదు అనుకుంటే చక్కగా రేపు లండన్ స్ట్రీమ్లో కలుద్దాం. టాటా, బై బై, థ్యాంక్ యూ.